హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ అందరికీ ఇంకొక 2 రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రెసిపీస్లోకి వెళ్దాము. ఇవాళ మీకు నేను తెలియజేయాలనుకునేది పొన్నగంటి ఆకు కూర ఉంటుంది కదా, ఆ ఆకుకూర ఫ్రై గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ పొన్నగంటి కూర అనేది ఐస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఐస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రెగ్యులర్గా ఈ పొన్నగంటి కూర యూజ్ చేయడం వల్ల మనకు ఐస్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తుంటాయి. అంతేకాకుండా ఏ ఆకుకూరలో కూడా మనకు కావాల్సినటువంటి అన్ని విటమిన్స్ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఈరోజు మనము ఈ పొన్నగంటి కూర ఆకు ఫ్రై ఎలా చేస్తామో తెలుసుకుందాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి, చాలా చిన్న రెసిపీ, ఒకసారి ఇది చూసి ట్రై చేయండి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఒక 4 కట్టలు అనమాట, పొన్నగంటి ఆకుకూర కట్టలు. వాటిని ఏం చేశానంటే, మనము ముందే ఆకులు తీసేసి కట్ చేయకూడదండి. ఎప్పుడైనా ఆకుకూరల్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా ఉన్నాయో వాటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా ఉప్పు వేయాలి. అట్లనే వాటర్లో సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. సోడా ఉప్పు కూడా చాలా మట్టిని కానీ, దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఉన్న ఆకుకూరలకి కాదు, ఏ కూరగాయలకు కూడా బాగా పనిచేస్తుంది. ఉప్పు ఇంకా సోడా ఉప్పు వేసి నీళ్ళల్లో, నేను వీలైతే కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు, పసుపు వేసుకుంటే కూడా చాలా మంచిది. ఆ కట్టలు వేసుకొని నేను దాదాపు ఒక 3 సార్లు బాగా ఫ్రెష్గా నీట్గా, ఫస్ట్ టైము ఆ నీళ్ళన్నీ పక్కన పోసేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్ తోటి ఈ ఆకుకూరను మొత్తము బాగా కడుక్కొని తర్వాత సన్నగా కట్ చేసి ఇలా పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇది మాత్రం కంపల్సరీ మనము క్లీన్గా చేసుకోవాలండి, ఆకుకూరలు అయినా సరే, వెజిటబుల్స్ అయినా. ఎందుకనంటే వాటిలో మనకి కంటికి కనపడినంత బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల మనకి ఆరోగ్యానికి మేలు కంటే హాని జరిగే ప్రమాదం ఉంటుంది, మనం సరిగా కనుక క్లీన్ చేసుకోకపోతే. ఓకేనా? ఇది ఇలా పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొకటి అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి, నేను కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి పెసరపప్పు ఉంటాయి కదా, పచ్చవి, ఆ పెసరపప్పును ఒక 2 టేబుల్ స్పూన్స్ చక్కగా వాటిని ఒకసారి ఇలా నీళ్ళతో కడిగేసి కొద్దిసేపు ఉడికించి ఇలా పక్కన పెట్టుకున్నాను. అంటే మరీ మెత్తగా స్మాష్గా కాకుండా మీడియంగా మనకు తెలిసిపోతుంది. అటు గట్టిగా ఉండవు, అలా అని మరీ స్మాష్ అవ్వకుండా ఉన్నాయి. చూడండి, ఇవి ఒకటి నేను ఉడికించేసేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత నెక్స్ట్ చెప్తాను మీకు, నెక్స్ట్ ఏంటి మన ప్రాసెస్ అని. ఇదిగోండి, తర్వాత నేను ఒక 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఆకుకూరల్లోకి మనం ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దు. ఆయిల్ని ఎలాగైనా సరే మనం కొద్దిగా తక్కువగానే కన్జ్యూమ్ చేయడం మంచిది. ఆకుకూరలకి చాలా తక్కువే తీసుకోవాలి. వేరే కూరగాయలకైనా వేటికైనా ఆయిల్ని తక్కువ తీసుకోవడమే మంచిది. ఇదిగోండి, 1.5 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి. చూడండి, అంటే మనకి తెలుస్తుంది కదా, కొద్దిగా సెగ దూరంగా చూడండి జాగ్రత్తగా. అంటే ఇంకా కొంచెం హీట్ అవ్వాల్సింది. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. మనము ఇందులో ఒక స్పూను మినప్పప్పు, ఇదిగోండి నా దగ్గర ఉన్న ఈ స్పూను మినప్పప్పు. అదిగోండి, ఆయిల్ హీట్ అవుతే అట్లా మనకి ఇవన్నీ ఎట్లా అంటే, మనం వేసే పోపు గింజలన్నీ కూడా చక్కగా అలా వెంటనే బాయిల్ అయితే అలా వస్తుందన్నమాట. బబుల్స్ లాగా వచ్చి ఫ్రై అవుతూ ఉంటాయి, ఆయిల్ కనుక సరిగ్గా ఫ్రై అయితే. ఇదిగోండి, ఫ్లేమ్ నేను ఇప్పుడు ఇలా ఉంచాను. కావాలి అంటే కొంచెం ఇంకొంచెం అట్లా మీరు పెట్టుకోవచ్చు హైలో. ఇదిగోండి, ఒక గరిటెతోటి ఇలా ఇదిగోండి, కొద్దిగా మినపప్పు వేగాయి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి ఈ క్వాంటిటీ జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకోండి. ఇది కూడా బాగా వేగేలాగా కొద్దిగా కలుపుకోవాలి, మరీ మాడకుండా చూసుకోండి. ఇదిగోండి, తర్వాత బ్రౌనిష్కి వచ్చాయి కదా, మనము కొద్దిగా ఆకుకూరని వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఆకుకూర మొత్తం కూడా వేసాను. మనకి పోపు గింజలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి, ఆకుకూరకి వాటర్ ఉంటాయి కాబట్టి మనకు కొద్దిగా బాగా సౌండ్ స్ప్రింక్లింగ్ లాగా
వస్తున్నది. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ ఆకుకూర వేసేసాను. ఉన్న ఆకుకూర మొత్తము ఈ బాణలీలో వేసాను. ఇప్పుడు మీరు ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేయాల్సి ఉంటుంది, ఒక 3 ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి, నేను ఇది ధనియా పౌడర్, తర్వాత పసుపు. మనం ఇంతవరకు పసుపు వేయలేదు కదా, ఇదిగోండి పసుపు. తర్వాత మనము కొద్దిగా వేయనట్టు ఇదిగోండి ఇంత నేనంతా ఒక 2 pinches వేస్తున్నాను మెంతి పొడి. మెంతులు మామూలుగా పచ్చి మెంతుల్నే నేను మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్నాను. మనం ఏదైనా ఐటము, ఈ పప్పు దినుసులు కానీ ఏవైనా పచ్చి వాటిని పొడి చేసుకుంటేనేమో మన ఆరోగ్యానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి. అదే మనం కొద్దిగా ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ చేసి పట్టుకొని ఉంటే ఆ పౌడర్స్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదానికైనా మన హెల్త్ కావాలి, బాగుండాలి అంటే వేటినైనా పచ్చి వాటిని మనం మిక్సీ చేసి పెట్టుకుంటే హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. లేదు కొంచెం మాకు ఫ్లేవర్ మంచిగా బాగుండాలి, ఆ ఫ్లేవరు ఫ్రేగ్రెన్స్ బాగా రావాలి మనం చేసుకునే ఐటమ్ అంటే మనం వాటిని ఫ్రై చేసి కొద్దిగా లైట్గా ధనియాలు కావచ్చు, జీరా కావచ్చు, మెంతులు కావచ్చు, వేటినైనా సరే ఆవాలు వాటిని ఫ్రై చేసి మనం పౌడర్ చేసి ఉంచుకుంటే మనం ఏదైనా డిష్ చేసినప్పుడు వాటి ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం అవన్నీ పౌడర్స్ వేసాము. కొద్దిసేపు ఇప్పుడు మనము ఇవన్నీ పైన వేసాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మనము మూత పెట్టేసి ఉంచాలి. ఈ ఐటమ్స్ అన్నీ వేసాం కదా, కొద్దిసేపు ఒక 2 to 3 minutes లిడ్ పెట్టేసి మనం ఒక్కసారి చూద్దాము కర్రీ ఎలా అవుతుందో. ఇదిగోండి, లిడ్ పెట్టేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక 3 minutes అయింది. మనము అది పైన లిడ్ పెట్టాం కదా, ఒక మూత పెట్టాము, తీసి చూద్దాము ఎలా అయిందో. ఇదిగోండి, మన గ్రీనిష్ నుంచి ఇలా కొద్దిగా ఫ్రై అయింది. చూసారు కదా ఆకలితో. ఇదిగోండి ఫ్రై అయింది. అంటే మరి ఆకుకూర మరీ గ్రీన్గా, మనం ఎప్పుడైనా ఆకుకూరలు ఎలా అంటే మరీ గ్రీన్గా ఉండకూడదు, అట్లానే మరీ ఫ్రై అయినట్టు ఉండకూడదు. మరీ గ్రీన్గా ఉంటే మనకు తింటే కూడా మనకి స్టమక్లో అడ్జస్ట్ అవ్వదు. అట్లా అని చెప్పేసి మరీ బాగా బ్రౌనిష్ అయ్యి బాగా ఫ్రై చేసినా కూడా అది అలా తిన్నా కూడా మనకి హెల్త్కి మంచిది కాదు. అందుకని కొద్దిగా ఇప్పుడు చూసారు కదా, గ్రీన్ అక్కడక్కడ గ్రీను, అక్కడక్కడ కొద్దిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఇంకొక 1 minute ఉంచామంటే అది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. అయిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేద్దామనేది చెప్తాను. ఇదిగోండి, ఇలా అయింది, మొత్తం ఫ్రై అయ్యి ఇట్లా ఉంది. ఇప్పుడు దీనిలో మనం ఇప్పటి వరకు ఏదైతే మనము ఈ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా పెసరపప్పుని, ఈ పెసరపప్పుని పెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పుని ఇప్పుడు మనము ఈ కర్రీలో, ఫ్రై అయిన కర్రీలో వేస్తాము. ఇదిగోండి, పెసరపప్పు వేసేసాను. వేసిన తర్వాత ఇది చక్కగా ఇట్లా ఒకసారి మొత్తం మళ్ళీ మనము క్లియర్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క నిమిషం అలా కలుపుకోవాలి. ఇదిగోండి, నేను అలా కలుపుకొని పెసరపప్పు వేసిన తర్వాత ఒక 1 spoon, ఒక చిన్న స్పూను కారం కూడా వేసాను. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుందాము. ఇదిగోండి, ఉప్పు కూడా వేసాను. నేను ఒక 1/2 spoon మాత్రమే సాల్ట్ వేసాను, ఎందుకంటే ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పట్టదు. అందుకని చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది, అలాగే వాటర్ ఎక్కువ ఉంటుంది. మనం కొద్దిగా వేసినా సరే చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మనము ఒక 1 minute మళ్ళీ ఫ్రై చేసేసి తర్వాత తీసి చూసుకొని, ఒకవేళ మనం కొద్దిగా పక్కకు టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ని మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, మనము సరిపడా సాల్ట్, తర్వాత కారము అన్నీ వేసేసుకున్నాము. ఆ పెసరపప్పు కూడా చూస్తున్నారు కదా, చక్కగా పైన కనపడుతూ కర్రీలో కొద్దిగా కనిపిస్తుంది కదా పెసరపప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. కందిపప్పు కన్నా పెసరపప్పుని మనం ఎక్కువ మన వంటల్లో మనము వాడుతూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. అందుకనే మనం చూస్తాం చూడండి, పండగలప్పుడు కందిపప్పు కంటే పెసరపప్పు దేవుడికి ఎక్కువ మనము నైవేద్యం పెట్టమంటారు. ఎందుకంటే పెసరపప్పు దానివల్ల చాలా ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, మనకి పొన్నగంట ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. మనము చక్కగా దీన్ని డిష్ అవుట్ చేసుకొని మనము
తినేయడమే. అంటే ఇది మనము చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి, అలా దేనిలోకైనా కూడా మనము ఈ పొన్నగంటి ఆకుకూరని ఫ్రైని మనం తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. నేను మళ్ళీ ఇంకొక డిష్ తోటి ఇప్పుడే మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మళ్ళీ మీ ముందుకు ఇంకొక చిన్న ఐటెం తోటి ముందుకు వస్తానన్నాను కదా. ఇదిగోండి, ఏం లేదు, ఆలు మేతి కర్రీ. ఇది చాలా చాలా వండర్ఫుల్ రెసిపీ. ఇది తెలియని వాళ్ళు ఉండరు, కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నామనే వాళ్ళు కూడా ఈ కర్రీని చేసుకొని టేస్ట్ చేయొచ్చు. ఏం లేదండి, దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా మనకి ఆలు ఒక 6 ఆలుని, మీడియం సైజ్ ఆలుని తీసుకున్నాను. అవి బాగా బాయిల్ చేసేసి ఉడికి పెట్టేసి పైన ఉన్న పీల్ తీసేసి నేను ఇదిగోండి ఇలా మ్యాష్ చేసేసి పెట్టుకున్నా. తర్వాత ఇదిగోండి ఒక చిన్న మెంతికూర అంటాం కదా, ఇది ఒక 3 కట్టలు. అవి చాలా చాలా క్లీన్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో మనకి శాండ్, స్టోన్స్ సన్నవి ఎంత వస్తాయన్నమాట. రూట్స్ ఉంటాయి కదా వీటికి. చక్కగా వీటిని బాగా 3-4 టైమ్స్ కడిగి అదంతా తీసేసి ఇలా ఫ్రెష్గా చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, ఇది కూడా కడిగేసి మనము కట్ చేసేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత లాస్ట్లో గార్నిష్ చేయడానికి కొత్తిమీర కొద్దిగా తరిగేసి ఉంచుకున్నాను. తర్వాత నేను కొన్ని ఆనియన్స్ని కూడా ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక్కటే ఒక మీడియం సైజు ఆనియన్. అంటే ఇది నాది వెజిటబుల్ కట్టర్ అండి. దీంట్లో వేసుకుంటే చాలా చక్కగా మనకి మిర్చి కావచ్చు, చిన్న చిన్న కొత్తిమీర, కరివేపాకు, తర్వాత మనకి లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా వెజిటబుల్స్ చాలా చక్కగా సన్నగా వస్తాయి. మీరు కూడా ఇలాంటిది మార్కెట్లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి, మీరు ట్రై చేసుకోండి వాటితోటి. ఓకేనా. ఒక ఆనియన్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఇదిగోండి నేను బాండి పెట్టుకున్నాను. కొద్దిగా ఫ్లేమ్ పెంచుదాము. ఇదిగోండి దీంట్లోకి మనం ఇప్పుడు బాండి హీట్ అయింది, ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ బాయిల్ చేసాం కదా, సారీ అండి, ఆనియన్స్ కాదు, మనము ఆలుని బాయిల్ చేసాం కదా. అంటే కొద్దిగా ఆయిల్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే బాయిల్ చేసినప్పుడు ఆయిల్ని కొద్దిగా ఎక్కువ పీలుస్తాయన్నమాట. అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు అంత వద్దు అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, పర్వాలేదు. ముక్కలంతా ఆయిల్ని పీల్ చేస్తాయి అన్నమాట. అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసాను. అంటే 2 స్పూన్స్ బదులు కొద్దిగా ఎక్కువ వేసాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, మనం ఆలుని ఎప్పుడు డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి కర్రీస్ చేసుకునే కంటే మనము బాయిల్ చేసుకొని వాటిని మనం ఆలుతోటి రెసిపీస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆలుని మనం ఎవరు కూడా ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్తాం కాబట్టి అలా బాయిల్ చేసి అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అలా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. మనం ఇందులో 1 స్పూను మినప్పప్పు, చూస్తున్నారు కదా మినప్పప్పు, తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవి కొద్దిగా వేగనివ్వండి. తర్వాత వీటిల్లోనే మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇవి కూడా వేస్తున్నాను. ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఇదిగోండి మనము తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు. ఈ కరివేపాకుని ఎప్పుడైనా కూడా మనము ప్రతి కర్రీస్లో, ప్రతి దాంట్లో కూడా మనము వేసుకోవాలండి. కరివేపాకు చేసినంత హెల్త్ బెనిఫిట్స్ నాకు తెలిసి ఇంకా ఏ కూరగాయలు, ఏ లీఫీ వెజిటబుల్స్ చేయవని అనుకుంటాను. కరివేపాకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో మీకు కరివేపాకు గురించి ఒక మంచి వ్లాగ్ చేస్తాను. ఇదిగోండి కరివేపాకు కూడా వేసాను. తర్వాత 1 స్పూను ధనియా పౌడర్. ఇవన్నీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ధనియా పౌడర్ ఇవన్నీ నేను ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే మిక్సీ పౌడర్ వేసుకున్నాను హెల్త్ కోసమని. ఇదిగోండి పసుపు, ఇప్పుడు దీనిలో ఇంకా నేను మెంతి పౌడర్ వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము చిన్న మెంతి కూర వేస్తున్నాం కాబట్టి ఈ కర్రీలో. ఇంకా నేను ఇప్పుడు స్పెషల్గా నేనేమి దీంట్లో మెంతి పౌడర్ వేయట్లేదు. మళ్ళీ అది ఇది కలిపి మనకి మొత్తము ఎక్కువైపోతుంది అనమాట. మెంతి కూర కొద్దిగా చేదు ఎక్కువ కదా, అందుకని మనం ఆ మెంతి కూర వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక 1 మినిట్ పైన మూత పెట్టి ఉంచుతాం. ఇదిగోండి మనం ఒకసారి
తీసి చూద్దాము. బాగా ఫ్రై అయినాయండి. అంటే ఆనియన్స్ కానీ కరివేపాకు ఇవన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి, మరి మనము అలా ఉంటే కూడా తినలేము. కరెక్ట్గా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. మంచి మీడియం ఫ్లేవర్లో, మీడియంగా బ్రౌనిష్గా ఇవి ఫ్రై అవ్వాలి అన్నీ కూడా ఐటమ్స్. తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. మీరు తగినంత, అంటే మరీ ఇంగువ కానీ ఏది కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఫ్లేవర్స్ మనకి ఎగట్టుగా అయిపోతుంది ఎక్సెస్గా. ఇంగువ ఒక 2 pinches వేసాను. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. కొద్దిమందికి ఇంగువ అంటే ఇష్టం లేదు, ఇందులో ఏ ఐటమ్ అయినా ఇష్టం లేదన్న వాళ్ళు వాటిని స్కిప్ చేసుకొని నార్మల్గా మిగతా ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకా ఆలు వేసేసుకుందామండి. మనము ఈ బాయిల్ చేసి పెట్టుకొని మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్, ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఎంతవరకు ఉన్నాయో ఆ మొత్తం ఆలు వేసేసుకుందాము. ఇదిగోండి, మొత్తము ఉడికించి పెట్టిన మ్యాష్ చేసుకున్న ఆలు మొత్తం వేసాను. తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్గా వేసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆలుని ఉడికించి పెట్టాం కాబట్టి ఇంకా ఆలు ఉడికే పని ఏం లేదు. ఇప్పుడు మనకల్లా ఒకటి ఏంటంటే, ఇదిగోండి ఆలు వేసేసిన తర్వాత పైన ఈ కొత్తిమీరని ఈ చిన్న మెంతి కూరని మనము వేసేసుకోవాలి. నేను ఒక 3 చిన్న కట్టలు అన్నమాట. ఇది మనకు చూడడానికి ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే ఉడికిన తర్వాత అసలు అది కనిపించదు కూడా కర్రీలో. ఇదిగోండి వేసాం కదా కొద్దిసేపు. అట్లానే ఇప్పుడు దీనిపైననే కారం అండి. ఇదిగోండి కారము ఇంకొక కొంచెం సరిపోతుంది. తర్వాత మనకి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం, సాల్ట్. ఇదిగోండి ఉడికించిన ఆలు పైన నేను చిన్న మెంతి కూర, తర్వాత ఒక 1 స్పూను పైన కొద్దిగా వేసాను కారము. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసాను, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక 1 స్పూన్ వేసానండి ఉప్పు. మనం ఇది మొత్తం కూడా కొద్దిసేపు ఒక్కసారి కలిపేసేసి, మొత్తము పైకి కిందకంతా కలిపేసేసి మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 1 to 2 minutes అలా ఉంచేస్తే సరిపోతుంది. కొద్దిగా ఆ మెంతి కూర అనేది కొద్దిగా ఉడికితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, నేను మళ్ళీ అది చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము మూత తీసి. ఓకే, చూసారు కదా అంత చక్కగా గ్రీన్గా కనిపిస్తుంది చూడండి పైన మెంతి కూర. మనకి ఇదంతా కూడా చక్కగా కర్రీ చూసారు కదా ఎంత బాగా ఉందో. అంటే కారము తర్వాత అన్నీ వేసేసాము, ఇంకా మనం ఉప్పు అన్నీ ఇంకా వేసే ఇంగ్రీడియంట్ ఏం లేదండి. ఒకటి లాస్ట్లో మనము కొత్తిమీర ఒకటి వేసుకోవాలి. కొద్ది మందికి ఏంటంటే కొత్తిమీర వేస్తే మెంతి కూర ఫ్లేవర్ పోతుంది అని ఉంటుంది, అది మీ ఇష్టము. అంటే నేను కొత్తిమీర కూడా వేస్తే కూడా మెంతి ఫ్లేవర్ అయితే నాకేం పోదండి, అందుకని నాకు అట్లా కూడా ఇష్టము. అందుకని నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీకు కొత్తిమీర వద్దు, నాకు మెంతి ఫ్లేవర్ పోతుంది అంటే కొత్తిమీర మీరు స్కిప్ చేసి ఇంతటితోటి మీరు కర్రీ చేసేసుకొని మీరు డిష్ అవుట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. అయితే నేను మాత్రం లాస్ట్ ఈ కొత్తిమీర వేసుకుంటున్నానండి, పైన గార్నిష్ చేసుకుంటున్నాను. కొత్తిమీరలో కూడా సి విటమిన్ చాలా బాగుంటుందండి. కొత్తిమీరలో మనకి లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకి బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయి. కొత్తిమీర కరివేపాకు చాలా బాగుంటుందన్నమాట, మన బాడీకి రకరకాల విటమిన్స్ అనేవి ఇస్తాయి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసాము. ఒక హాఫ్ మినిట్ అలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి చూపిస్తాను. ఓకే, చూద్దామండి. ఓకే అండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆలు మేతి కర్రీ. చాలా చక్కగా పర్ఫెక్ట్గా, నాకైతే చూడడానికి చాలా చాలా బాగా ఉందనిపిస్తుందండి. మరి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ ఆలు మేతి కర్రీని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆలు మేతి కర్రీని మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఒకసారి. మీ కామెంట్ని నాకు తెలియచేయండి. ఓకేనండి, ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీని మనం రైస్లోనే కాకుండా చపాతీలు రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందు ఉంటాను. బాయ్.